పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులకు సంబంధించి 1 జూలై నుంచి 15 జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, అలాగే మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువు, అలాగే కుంభంలో రాహువు, శని మీనంలో 13 జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు, కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు. అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు. అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను, 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు. కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు. అది తప్పు. మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము, ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది, ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి. ఇది సరైనటువంటి విధానము. కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు. ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, చాలామంది సి అనే అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు, తులారాశికి చూసుకోవాలి. కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు, అది కూడా తులారాశి, అలా చూసుకోవాలి. కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారం మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేటువంటివి మనకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ 1 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, ఖర్చులు, అలాగే పరిస్థితుల అనుకూలత, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద్వాదశ రాశులలో భాగంగా మొదటిదైనటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావము చేత అనుకూలమైనటువంటి స్థితిగతులు కుటుంబంలో కలుగుతాయి. ముఖ్యంగా ఏవైతే దాంపత్య సమస్యలు కానీ మాట పట్టింపులు ఉన్నాయనుకోండి, ఎవరైనా స్త్రీ పురుషులకు ఎవరికైనా కానీ ఆ సమస్యలు తీరి కుటుంబం ఆనందంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే గృహంలో విలువైనటువంటి గృహోపకరణాలు సంబంధించి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ శుక్రగ్రహ సంచారము అనుకూలంగా ఉంటుంది. ధనపరమైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇక రవి యొక్క సంచార ప్రభావము చేత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగము ప్రయత్నం గట్టిగా చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే పదోన్నతులకి సంబంధించి కానీ, లేకపోతే ఉద్యోగంలో పలు బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు తీసుకునే ప్రయత్నం అనేటువంటిది ఈ యొక్క రవి సంచార ప్రభావంలో మనకు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే గురు సంచార ప్రభావం కూడా చూసుకున్నట్లయితే ఇతరులతో కొంత వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాలు మీకు అప్పుడు కనబడతాయి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు. కావున జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాల్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. మీ డబ్బు మీ నుంచి చేజారిపోతుంది. ఈ గురుగ్రహ సంచార ప్రభావం తెలియజేస్తుంది. ఇక బుధగ్రహ సంచార ప్రభావం, వాహనానికి సంబంధించినటువంటి సౌఖ్యం లభించబోతుంది. మీరు పడినటువంటి కష్టానికి చక్కటి ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వృత్తి అభివృద్ధిగా ఉంటుంది. అలాగే ప్రధానంగా కొన్ని సమస్యలు అనేటువంటివి మీకు తొలగుతాయి. బుధగ్రహ సంచారం వల్ల ఎక్కువగా ప్రయాసపడి, అనగా ఆలోచనకి ఎక్కువగా అవకాశం లేకుండా అనుకున్న పనులు మీకు ఈ బుధగ్రహ సంచారం మేషరాశి వారికి జరగబోతుంది. ఇక మనం ఈ కుజగ్రహ సంచార ప్రభావం, కేతుగ్రహ సంచార ప్రభావం, ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత విచారాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి.
సంతానం మూలకంగా ఖర్చులు కూడా ఈ కుజకేతు గ్రహ సంచార ప్రభావం కలుగుతుంది. అలాగే కొంత యాంగ్జైటీకి లోనయ్యేటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే విపరీతంగా ఆలోచించేటువంటి కోపానికి సంబంధించి కోపోద్రిక్తమయ్యేటువంటి విషయాల్లో వేలు పెట్టడం, తద్వారా మీకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాహువు సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తున్నాడు. అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను యోగదాయకంగా ఉంటుంది. వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధిగా ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగస్తులకి చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఈ రాహుగ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. అయితే శని సంచార ప్రభావం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావాన్ని కలగచేస్తున్నప్పటికీ 13 జూలై నుంచి శని వక్రీకరించినటువంటి ఫలితం చేత కుంభరాశి ఫలితాలని కూడా ఇవ్వబోతున్నాడు. తద్వారా 13 తారీఖు నుంచి, అనగా వక్రీకరించే స్థితి పొంది ఉంటున్నాడు కాబట్టి ఇంచుమించు మీకు 8, 9వ తారీఖు నుంచి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కింది స్థాయి వాళ్ళు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండడము, తద్వారా వారి వల్ల మీకు మంచి ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే ఎదుటి వాళ్ళు ఎవరైనా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ కింద పని చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అనుకున్న విధంగా మీకు పలు సహాయ సహకారాలు అనేటువంటివి అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు, కుజుడు, కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమం కంటే కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి విద్యార్హతలు మీకు కలుగుతాయి. పోటీ పరీక్షలలో మీకు విజయం కలుగుతుంది. తద్వారా మంచి యూనివర్సిటీలో మీకు ప్రవేశం జరిగే అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి వారికి ప్రధానంగా వివాహ సంబంధమైన విషయాలు కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా 9వ తారీఖు నుంచి ప్రయత్నం చేయండి. మూఢమి కూడా వెళ్ళిపోతుంది. మీకు అనుకూలంగా సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సంతానము ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలంగా లేని కారణం చేత ఆ యొక్క సంతాన ప్రక్రియ కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. కుజకేతుల సంచారం అనుకూలంగా లేదు. అలాగే ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి గర్భధారణ జరిగినటువంటి మహిళలు తప్పకుండా వైద్యుని యొక్క సలహాలు, సూచనలు అనేటువంటివి పాటించక తప్పదు. ఎందుకంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గర్భవతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఇంట్లో అన్ని విధాలుగా మీ మాట వింటారు. ఇప్పటి వరకు మీకు ధనపరమైనటువంటి సమస్యలు, అనగా ఎవరికైతే మీరు డబ్బులు అప్పుగా ఇచ్చారో వారు మళ్ళీ తిరిగి మీకు చెల్లించేటువంటి పరిస్థితి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంట బయట ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త సర్దుబాటు చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం గోచరమవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా దశమి తిథి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి జూలై 5వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో 9 వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము అనేటువంటిది చక్కగా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ గోత్రనామాదులు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని అందివ్వడం జరుగుతుంది. ఇక ఈ 1 జూలై నుంచి 15 జూలై వరకు కూడా రోజువారీ కార్యక్రమాల్లో మీకు ఆదాయము, ఖర్చులు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ తారీఖు రోజున చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేయాలన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉండదు. అనారోగ్యం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 2, 3, 4, 5, 6 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల సహాయ సహకారాలు మీకు సమృద్ధిగా కలుగుతాయి. మీ పనులను నెరవేర్చుకుంటారు. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. అలాగే మీ యొక్క ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా సంపూర్ణంగా విందులు వినోదాల్లో సంతోషంగా ఇతరులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇంకా 7, 8 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఏది చెయ్యాలన్నా కానీ ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత ఉండకపోగా ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 9, 10, 11 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు అనేటివి పెరుగుతాయి. లౌక్యంతో వ్యవహరించండి. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.
ప్రధానంగా మీ ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ఇక 12, 13, 14, 15 తేదీల్లో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తీరుతాయి. ప్రధానంగా ఉద్యోగంలో మీకు ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశము, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశము, ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తీరుతాయి. అన్ని విధాలుగా శుభయోగంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే 7, 8, 1 మరియు 9, 10, 11 తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. మిగతా తేదీల్లో అన్ని అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత శుభమైనటువంటి పరిస్థితులు, శుభమైనటువంటి యోగాలు మీకు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సంబంధించినటువంటి చెప్పినటువంటి విషయాల్లో సమస్యలు మీకు ఉన్నప్పుడు జాతకరీత్యా ప్రధానంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం మీరు ప్రతిరోజు పఠించండి, రోజుకి 3 సార్లు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.